స్వైన్ ఫ్లూ లాంటి తీవ్రమైనటువంటి వ్యాధులకు సంబంధించిన చికిత్సతో పాటు ఎయిడ్స్కి సంబంధించిన హెచ్ఐవికి సంబంధించినటువంటి విభాగాలు కానీ, కార్డియాక్ విభాగం కానీ, ఆర్థోపెడిక్ విభాగం కానీ అనేక రంగాల ఆసుపత్రులు వాటిలో పనిచేస్తున్నాయి. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2008లో దీన్ని జనరల్ హాస్పిటల్గా మార్చాలని 95లో ఒక నిర్ణయం కూడా వచ్చింది. ఆ మేరకి ఆ తర్వాత 2008లో 180 కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే అలాంటి ముఖ్యమైనటువంటి హాస్పిటల్ ప్రాంగణాన్ని పూర్తిగా ఖాళీ చేయించి వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వికారాబాద్లో ఉండేటువంటి అనంతగిరి అడవుల్లో గల ఆసుపత్రికి ఇక్కడ ఉండేటువంటి చెస్ట్ హాస్పిటల్ని దాంట్లోని అన్ని విభాగాల్ని తరలించాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నది. ఈ నిర్ణయం ప్రజా వ్యతిరేకమైందని, ఈ నిర్ణయం రాజ్యాంగానికి వ్యతిరేకమైందని, ఈ నిర్ణయం సెక్యులర్ విలువల్ని ధ్వంసం చేసేటువంటి నిర్ణయం అని 10 కమ్యూనిస్టు వామపక్ష పార్టీలు భావించాయి. ఆ మేరకు ఇప్పటికే 10 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు చెస్ట్ ఆసుపత్రిని సందర్శించడం కూడా జరిగింది. నిజాం పరిపాలనా కాలంలో నిర్మించినటువంటి ఎర్రం నుమా ఎవరైతే వారి కూతురు పేరుతో అక్కడ ఒక భవనాన్ని, ఒక సముదాయాన్ని నిర్మించారో ఆ భవనంతో సహా నిజాం ఆసుపత్రి చెస్ట్ ఆసుపత్రిని పరిశీలించడం, అక్కడ ఉండేటువంటి డాక్టర్లని, నర్సులని, ఇతర సిబ్బందిని కూడా కలిసి మాట్లాడడం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ మనం ఈ 10 పార్టీలకు సంబంధించినటువంటి ఈరోజు సదస్సు ఉద్దేశం, సదస్సు లక్ష్యం కూడా పరిపాలన అనేటువంటిది రాజ్యాంగం ప్రకారం జరగాల్సి ఉంటుంది తప్ప వాస్తు ప్రకారంగా పరిపాలన ఎక్కడా జరగదు. వాస్తు అనేటువంటిది వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాల మీద, విశ్వాసాల మీద, నమ్మకాల మీద ఆధారపడేటువంటి అంశమే తప్ప దాన్ని ప్రధాన అంశం చేసి వాస్తు పేరుతో ఇట్లా పరిపాలన సాగించాలంటే అనేక సార్లు సెక్రటేరియట్లని కూలగొట్టుకోవాల్సి ఉంటుంది, అనేక సార్లు అసెంబ్లీలని పునర్నిర్మించుకోవాల్సి ఉంటుంది, అనేక సార్లు హెచ్ఓడీలు ఏదైతే పరిపాలనా విభాగానికి ముఖ్యమైనటువంటి అంగాలుగా, శాఖలుగా ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ధ్వంసం చేసుకొని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ఈ పిచ్చి నిర్ణయాల్ని, ఈ అనాలోచిత నిర్ణయాల్ని తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం వ్యతిరేకించాలని, వీటిని తిప్పికొట్టాలనే పద్ధతితోటే ఈరోజు 10 వామపక్ష పార్టీల, కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యాన ఈ సదస్సు నిర్వహించబడుతూ ఉంది. ఇక్కడ ఒక దురుద్దేశాన్ని కూడా 10 పార్టీలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని భావిస్తూ ఉన్నాయి. వీటి ఉద్దేశం చెస్ట్ ఆసుపత్రిని అక్కడి నుంచి తరలించడం అనేటువంటిది, లేదా సెక్రటేరియట్ని ఇప్పుడున్న సెక్రటేరియట్ నుంచి తరలించడం అనేటువంటిది, వీటన్నిటి వెనుకిడత ఒక పూసలోని దారంలాగా వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్థలాల్ని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అయిన కాడికి తెగనమ్మడం చేయాలనేటువంటి ఒక దురుద్దేశం, దురాలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నదని స్పష్టంగా చెప్పదలిచింది. ఎందుకంటే 23 జిల్లాలకు సరిపడా ఏదైతే పరిపాలన యంత్రాంగం ఏదైతే ఇప్పుడు ఉండేటువంటి పాత సెక్రటేరియట్ నుంచి నడిచిందో ఇప్పుడు అది సరిపోదంటే విజయవాడలో ఆంధ్రప్రదేశ్కు 13 జిల్లాలకు సంబంధించినటువంటి రాజధాని రూపొందుతూ ఉన్నది. త్వరలోనే 13 జిల్లాలకు సంబంధించినటువంటి కార్యాలయాలన్నీ కూడా తరలివెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. దాదాపు విశాలమైనటువంటి అది సరిపోతుంది. ఇప్పటికే దాంట్లో 500కు పైగా కనీసంగా లెక్కేస్తే అక్కడ ఉండేటువంటి భవనాల ఖరీదే సెక్రటేరియట్లో
500 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే భవనాలున్నాయి. అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ను కూడా అమ్మేస్తామని ఇప్పటికే బేరం పెట్టుకున్నట్టు అనధికారికంగా వార్తలు వస్తున్నాయి. గృహకల్ప దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్ని లేకపోతే హైదరాబాద్లో దాదాపు ఒక 60-70 కార్యాలయాలు ఏదైతే హెచ్ఓడి పేరుతో ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ కోట్ల రూపాయలు బలుకుతున్నటువంటి విషయం ఉన్నది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకున్నప్పుడు ఇవాళ ఈ పరిపాలన అనేటువంటిది వాస్తుపరంగా కాదు, రాజ్యాంగపరంగా కొనసాగాల. వాస్తు పేరుతో మీరు సెక్రటరియట్ని తరలిస్తే లేదా ఛాతీ హాస్పిటల్ని మీరు అక్కడి నుంచి తరలిస్తే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉండేటువంటి 10 వామపక్ష కమ్యూనిస్టు పార్టీలు చూస్తూ ఊరుకోవు. తప్పనిసరిగా వీటిని అడ్డుకొని తీరుతాయనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం ఇవాళ 10 పార్టీలకు సంబంధించినటువంటి ఈ సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది.